వెల్కమ్ టు ద బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్. 7th క్లాస్ జీవశాస్త్రంలో జంతువుల పోషణ అనే చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ను మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? విచ్ ఎంజైమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సలైవా? ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్, ఆప్షన్ సి ట్రిప్సిన్, ఆప్షన్ డి లైపేజ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే లాలాజలంలోని టైలిన్ ఆర్ సెలైవరీ అమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని సరళ చక్కెరలుగా మార్చి జీర్ణక్రియను నోటిలో ప్రారంభిస్తుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. ఆహారాన్ని నమలడానికి లేదా నూరడానికి ప్రధానంగా ఉపయోగపడే దంతాలు ఏవి? సో విచ్ టీత్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ చీవింగ్ అండ్ గ్రైండింగ్ ఫుడ్? ఎస్, ఆప్షన్ ఏ ఇన్సిజర్స్, ఆప్షన్ బి కూరపళ్ళు లేదా కెనైన్స్, ఆప్షన్ సి దవడపళ్ళు లేదా ప్రీమోలార్స్ అండ్ మోలార్స్, ఆప్షన్ డి పాలపళ్ళు లేదా మిల్క్ టీత్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దవడపళ్ళు. సో వివరణ గమనించినట్లయితే దవడపళ్ళు ఆహారాన్ని చిన్న ముక్కలుగా నమిలి నూరి జీర్ణక్రియకు అనుకూలంగా మారుస్తాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. పాలపళ్ళు సాధారణంగా ఏ వయసులో ఊడిపోతాయి? ఎట్ వాట్ ఏజ్ డూ మిల్క్ టీత్ యూజువల్లీ ఫాల్ అవుట్? ఆప్షన్ ఏ 2 to 4 years, ఆప్షన్ బి 4 to 6 years, ఆప్షన్ సి 6 to 8 to 12 years, ఆప్షన్ డి ఆఫ్టర్ 15 years. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6 to 8 నుండి 12 years దాకా లేదా 12 years మధ్యలో ఈ యొక్క మిల్క్ టీత్ అనేవి ఊడిపోతాయి. సో వివరణ గమనించినట్లయితే సాధారణంగా 6 నుంచి 12 సంవత్సరాల మధ్యలో పాలపళ్ళు ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వతమైన దంతాలు వస్తాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. అన్నవాహికలో ఆహారం కిందికి కదలడానికి కారణం ఏమిటి? వాట్ కాజెస్ ఫుడ్ టు మూవ్ డౌన్ త్రూ ద ఈసోఫాగస్? ఆప్షన్ ఏ గ్రావిటీ ఆర్ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి పెరిస్టాల్టిక్ మూమెంట్ లేదా పెరిస్టాల్టిక్ కదలికలు, ఆప్షన్ సి జీర్ణ రసాలు లేదా డైజెస్టివ్ జ్యూసెస్, ఆప్షన్ డి పిత్తరసం లేదా బైల్ జ్యూస్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పెరిస్టాల్టిక్ మూమెంట్ లేదా పెరిస్టాల్టిక్ కదలికలు. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే అన్నవాహిక కండరాల సంకోచ వ్యాకోచ కదలికలను పెరిస్టాలిసిస్ అంటారు. ఇదే ఆహారాన్ని కడుపులోకి నెట్టడానికి సహాయపడుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. కడుపులో విడుదలయ్యే ఆమ్లం ఏది? ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ బి నైట్రిక్ యాసిడ్, ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ డి అసిటిక్ యాసిడ్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి జీర్ణ ఎంజైమ్లు పనిచేయడానికి అవసరమైన ఆమ్ల వాతావరణాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్ ఏ క్లోమం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి సెలైవరీ గ్లాండ్ లాలాజల గ్రంథి, ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాలేయం. సో వివరణ గమనించినట్లయితే కాలేయం శరీరంలోని అతిపెద్ద గ్రంథి. ఇది క్రొవ్వుల జీర్ణక్రియకు లేదా ఎమల్సిఫికేషన్కు అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తుంది లేదా బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. చిన్న పేగు సుమారు ఎంత పొడవు ఉంటుంది? సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లెంగ్త్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్? ఆప్షన్ ఏ 3 meters, ఆప్షన్ బి 5 meters, ఆప్షన్ సి 7.5 meters, ఆప్షన్ డి 10 meters. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 7.5 meters. సో వివరణ గమనించినట్లయితే చిన్న పేగు సుమారుగా 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు శోషణకు ఎక్కువ ఉపరితలాన్ని అందిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్
digestion and also for absorption of digested nutrients. Next we can go for eighth bit. చిన్న పేగులో శోషణకు సహాయపడే వేలు వంటి నిర్మాణాలు ఏమిటి? Finger like projections in the small intestine are called alveoli, villi, nephron, cilia. My dear aspirants, answer ని guess చేయండి. So the correct answer is option B, villi. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే పిల్లి శోషణకు అవసరమైనటువంటి ఉపరితల వైశాల్యాన్ని పెంచి జీర్ణమైన ఆహారం త్వరగా రక్తంలోకి చేరేందుకు సహాయపడుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరేటటువంటి ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ ఎంటరింగ్ ఇన్ ద బ్లడ్ బ్లడ్ ఈజ్ కాల్డ్? ఎస్, ఆప్షన్ ఏ డైజెషన్, ఆప్షన్ బి అబ్జార్ప్షన్, ఆప్షన్ సి స్వాంగీకరణ, ఆప్షన్ డి విసర్జన. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ ని గెస్ చేయండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అబ్జార్ప్షన్. సో వివరణ గమనించినట్లయితే చిన్న పేగులోని విల్లి ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరడాన్ని శోషణ లేదా అబ్జార్ప్షన్ అని అంటారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. స్వాంగీకరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ అసిమిలేషన్? ఆప్షన్ ఏ ఆహారం తీసుకోవడం లేదా ఇంజెషన్, ఆప్షన్ బి జీర్ణక్రియ లేదా డైజెషన్, ఆప్షన్ సి శోషిత ఆహారాన్ని శరీర కణాలు ఉపయోగించుకోవడం, ఆప్షన్ డి వ్యర్థాలను విసర్జించడం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ శోషిత ఆహారాన్ని శరీర కణాలలోకి ఉపయోగించడం. అంటే ఇక్కడ బ్లడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బాడీ సెల్స్ లోకి వెళ్ళడాన్ని మనం ఏమని పిలుస్తాం? లేదా బాడీ సెల్స్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని సెల్ ఉపయోగించుకుంటుందే, ఆ ప్రాసెస్నే మనం స్వాంగీకరణ అంటారు. సో వివరణ గమనించినట్లయితే శోషించబడిన పోషకాలను శరీర కణాలు శక్తి ఉత్పత్తి, పెరుగుదల మరియు శరీర మరమ్మతులకు ఉపయోగించడాన్ని స్వాంగీకరణ అంటారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. గడ్డి తినే జంతువులలో ఆహారం మొదట ఏ భాగంలో నిల్వ ఉంటుంది? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద రూమినెంట్ ఈజ్ ఫుడ్ ఫస్ట్ స్టోర్డ్? ఆప్షన్ ఏ స్మాల్ ఇంటెస్టైన్, ఆప్షన్ బి రూమెన్, ఆప్షన్ సి లార్జ్ ఇంటెస్టైన్, ఆప్షన్ డి స్టమక్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రూమెన్. సో ఆహారాన్ని తీసుకున్న వెంటనే ఆహారం రూమెన్ అనేటటువంటి గదిలో మొదట స్టోర్ చేయబడుతుంది. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే గడ్డి తినేటటువంటి జంతువులు ఆహారాన్ని ముందుగా రూమెన్లో నిల్వ చేసి తర్వాత మళ్ళీ నోటిలోకి తెచ్చుకొని నములుతాయి. ఆ ప్రాసెస్ని మనం రూమినేషన్ అంటాం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. రూమెన్లో సెల్యులో జీర్ణం కావడానికి సహాయపడేవి ఏవి? విచ్ ఆర్గానిజమ్స్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ సెల్యులోజ్ ఇన్ రూమినెంట్స్? ఆప్షన్ ఏ వైరస్లు, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి శిలీంధ్రాలు, ఆప్షన్ డి ప్రోటోజోవన్స్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ఆప్షన్ బి బ్యాక్టీరియా అనేది సెల్యులోజ్ను డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వివరణ గమనిద్దాం. రూమెన్లో నివసించేటటువంటి బ్యాక్టీరియా సెల్యులోజును జీర్ణం చేస్తుంది. అందువల్ల గడ్డి తినేటటువంటి జంతువులలో సెల్యులోజు జీర్ణించగలవు. మానవుల్లో సెల్యులోజ్ అనే జీర్ణక్రియ అనేది జరుగుతుందా? సెల్యులోజ్ జీర్ణక్రియ అనేది జరగదు. ఎందుకు అంటే మన యొక్క స్టమక్ లో బ్యాక్టీరియా అనేది సెల్యులోజ్ డైజెషన్ కు చేయడానికి లేదు. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. అమీబా ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగించే నిర్మాణం ఏది? విచ్ స్ట్రక్చర్ హెల్ప్స్ అమీబా క్యాప్చర్ ఫుడ్? ఆప్షన్ ఏ సిలియా, ఆప్షన్ బి ఫ్లాజెల్లా, ఆప్షన్ సి సుడోపోడియా, ఆప్షన్ డి విల్లి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. విరేచనాల సమయంలో శరీరంలో నీరు, లవణాల లోపాన్ని భర్తీ చేయడానికి ఏమి ఇస్తారు? విచ్ సొల్యూషన్ ఈజ్ గివెన్ డ్యూరింగ్ డయేరియా టు ప్రివెంట్ డిహైడ్రేషన్? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి ఓఆర్ఎస్ ద్రావణం, ఆప్షన్ సి మిల్క్, ఆప్షన్ డి పండ్ల రసం. ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఓఆర్ఎస్ ద్రావణం. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే ఓఆర్ఎస్ శరీరంలో కోల్పోయినటువంటి నీరు, లవణాలను భర్తీ చేసి నిర్జలీకరణను లేదా డీహైడ్రేషన్ను నివారిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్. సో ఆహారాన్ని శరీరంలోకి తీసుకొని ప్రక్రియను ఏమంటారు? ఆహారాన్ని శరీరంలోకి తీసుకునేటటువంటి ప్రక్రియను ఏమంటారు? విచ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద బాడీస్
body called? What is the process of taking food into the body called? Option A, Jirnakriya, digestion. Option B, Shoshana, absorption. Option C, Grahanam, ingestion. Option D, Visarjana. So, my dear aspirants, answer ni guess cheyandi. The correct answer is ఆప్షన్ సి, గ్రహణం లేదా ఇంజెషన్ అంటారు. వివరణ గమనించినట్లయితే పోషణలో మొదటి దశ గ్రహణం లేదా ఇంజెషన్. ఇందులో ఆహారం నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క బిట్స్ నచ్చినట్లయితే, అదేవిధంగా మీకు ఏ టాపిక్ నుంచి లేదా ఏ క్లాస్ నుంచి బిట్స్ కావాలో మీ యొక్క కామెంట్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.